సీజన్లో రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ సీజన్లో వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు. దసరా, దీపావళి పండగల సమయంలో ఏర్పడే రద్దీని ఎదుర్కొనడానికి తాజాగా నరసాపూర్ నుంచి బెంగళూరుకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. దీనికి సంబంధించిన టైం టేబుల్, ఇతర వివరాలతో కూడిన ప్రకటనను విడుదల చేశారు. అక్టోబర్ 3, 4 తేదీల్లో నరసాపూర్ నుంచి బెంగళూరుకు రాకపోకలు సాగిస్తాయి. డిసెంబర్ 26వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ 3 నుంచి డిసెంబర్ 26వ తేదీ వరకు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3:50 నరసాపూర్ నుంచి బయలుదేరే నంబర్ 07153 ఎక్స్ప్రెస్ మరుసటి రోజు ఉదయం 10:50 సర్ ఎం విశ్వేశ్వరాయ టెర్మినల్ బెంగళూరుకు చేరుకుంటుంది. అక్టోబర్ 4 నుంచి డిసెంబర్ 27వ తేదీ వరకు శనివారం ఉదయం 10:50 ఎస్ఎంవిటి బెంగళూరు నుంచి బయలుదేరే నంబర్ 07514 ఎక్స్ప్రెస్ మరుసటి రోజు తెల్లవారుజామున 6 గంటలకు నర్సాపూర్కు చేరుకుంటుంది. పాలకొల్లు, వీరవాసరం, భీమవరం, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణుగుంట, కాట్పాడి, జోలార్పేట, కుప్పం, బంగారుపేట్, కేఆర్పురం మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.